పని నలిగిపోయేదేమో సామాన్యులు. దానికోసమే ఒక రామరాజ్యం అని చెప్పి భగవద్గీత 4వ అధ్యాయం 7 శ్లోకాల ప్రకారంగా ఒక పెద్ద ఏర్పాటు చేసి దాంట్లో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసుకున్నారు. ఒకసారి తమ్ముడి గారు కూడా సార్ కూడా వివరించి వెళ్ళి అంటే ఆయన ఇంకా ఇప్పుడే రాత్రి 2 గంటలకు 3 గంటలకు అన్నారు మహాత్మ ప్రయాగరాజ్ వెళ్ళి వచ్చారన్నారు. మీరు వేచి ఉంటే ఆయన లేచి సరే పర్వాలేదు వెయిట్ చేస్తాను. పర్వాలేదు సార్. భగవత్ సేవ చేస్తాను, ఆయన బాధలు పట్టుకుంటాను, రామరాజ్య స్థాపనకి నాటం చేస్తాను. ఎలా చేస్తారు? రాజ్యాంగం ప్రయాణం చేస్తున్నా. రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగం ఏం చెప్తుంది? నువ్వు చెప్పు. రాజ్యాంగం ఏం చెప్తుందో నువ్వు చెప్ప. రాజ్యాంగం ఏం చెప్తుందో? కత్తిబండ చెప్పమంటుందా? కత్తిబండ చెప్పమంటుందా? ప్రెసిడెంట్, ఇవాళ రోజు గవర్నర్స్ అండ్ రాజప్రసాద్ shall not answerable to any courts. Governor, President. In the name of God, I take the oath. నాలాంటోడు భక్త చిక్కినోడు నీకు దొరికింది. ఇదే పని ఇవాళ రోజు శబరిమల జడ్జిమెంట్ లో ఈ దేశంలో శ్రీరాముడికి అధికారం లేదు అని ఒక జడ్జి చెప్పిండు. ఇదే పని. కూర్చోండి ఆయన పెద్ద మనిషి. 5 జడ్జిలు ధర్మాసనంలో ఒక జడ్జి ఏమంటాడు, ఈ దేశం రాముడిదే కాదంట. 5 జడ్జిలు ధర్మాసనంలో ఒక జడ్జి ఏమంటాడు, ఈ దేశం రాముడిదే కాదంట. ఓకేనా? మనం ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం జీవించాం అన్నా కదా. మనం సర్కార్ తనసే జుదా కర్తంగి అంటే మనం బక్కోలు మనం తీసుకొని పోయి లోపలేస్తాం. మనం వెనకాల సైన్యం ఉందా? లేదు. నేనేం చేస్తున్నా, 2 గుణాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తున్నా. సోది చెప్తున్నా. ఒకటి ఆంజనేయ స్వామి గుణం, దేనికి తెగించకుండా ఉండేది. మాట్లాడమండి. రెండోది అర్జునుడి గుణం, గురువు గారు చెప్పినట్టు ప్రవర్తించడం. ఈ 2 నేను చేస్తాను. ఈ ప్రయత్నం నాది. దీని మీరందరూ తోడొస్తున్నారు. ఆ రోజు ఆయన వచ్చిన 2 సమయాల్లో కూడా ఆయన వచ్చిన పరిస్థితి వేరే ఉంది. ఓకేనా? నేను స్వామివారి ఆరాధన చేయడం 8 అవుతున్నా, అభిషేకం చేయాలి. నేనేమన్నా 3 గంటలకు వచ్చినా ఆయన నిన్న మొన్న మొత్తం నడక. సార్ చెప్పేది మేము వచ్చాం కదా, విన్నారు. నువ్వు నన్ను చెప్పినావు. జడ్జిమెంట్ కూడా చెప్పారు. జడ్జిమెంట్ కూడా చెప్పారు. జడ్జిమెంట్ అయిన తర్వాత ఏం చేస్తావు చెప్పండి. ఇది మనం రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాం. సుప్రీంకోర్టులో ఇంప్లీట్ పిటిషన్ వేసాం. శ్రీరాముడికి అధికారం లేకుండా ఏం దేశంలో ఇది? నీకు ఆ బిట్ పెన్షన్ అన్ని ఇస్తాం. నా దగ్గర ఉన్నాయి సార్, నా దగ్గర ఉన్నాయి. రెండోది ఏం చేస్తామంటే 8 రాజ్యాలు. రాముల వారి రాజ్యంగా పద్మనాభ స్వామి రాజ్యం. ఆ రాజ్యంలో రాముల వారి పాదాలు పెట్టుకొని నెత్తి మీద రాజ్యం వెళ్ళేవారు. వాళ్ళని రాజవంశీకులని వాళ్ళ ద్వారా కోవెనెంట్ సైన్ చేశాం. ఈ దేశంలో రామరాజ్యం ఉంటేనే మనం నడిపించగలమంటే దాని మీద 2వ ఇంప్లీట్ పిటిషన్ వేశాం. ఇవాళ రోజు అది ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఓకేనా నాయన? ఇప్పుడు అడిగావు కదా, రాముడు అంటే నెక్కలేదా అని అడిగావు కదా. నీ మనసులో ఉండే భక్తి దాసుని నేను. ఎందుకంటే సుగ్రీవుడి దగ్గర రామాయణం వినండి స్వామి. రామాయణం ఆల్రెడీ అధ్యాయం చెప్తే వినండి స్వామి. సరే నేను చెప్పేది వినండి. మీరు విన్నాం కదా, వినండి. ఫస్ట్ వినండి, వినటం కూడా నేర్చుకోండి మీరు. ఒక్క నిమిషం చెప్పిన తర్వాత నేను వింటాను. సార్ చెప్పండి. 1 నిమిషం. ఆఖరిది ఏంటి అంటే, ఇవాళ రోజు విశ్వరూపాన్ని ప్రదర్శించే సమయం వచ్చింది. ఓకేనా? విశ్వరూపం ఎట్లుండాలి? మొన్న విజయవాడ శంఖారావం చేసిండు. ఓకేనా? శంఖారావం చేసిన తర్వాత
నా దగ్గరికి వచ్చినారు కొంతమంది మహానుభావులు వచ్చి ఇవాళ రోజు దేవాలయాల భూములన్నీ ఆక్రమించుకున్నారు. ఒక రెడ్ పెన్షన్ వేద్దాం, రెడ్ పెన్షన్ కి మీరు సాయం చేయాలి. పిటిషనర్ నేను ఆయన నేను ఒక్కడనే ఎన్ని పెన్షన్లు వేయాలి? పెన్షన్లు వేసే జమానా అయిపోయింది. ఒకరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ముట్టదిద్దాం అని నేను పిలిపిస్తా. ఎన్ని వందల మంది వస్తారు అని అడిగినా మీరందరూ ఉన్నారు చూసారా, నేను ఒకరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వెళ్తాను, ఇట్లనే మీరు రావాలి. ఓకే, మేము వస్తాం. ఓకే, వస్తాం. తప్పకుండా వస్తాం. వినండి, జీ, తప్పకుండా వస్తాం. ఇప్పుడు వినండి. మాకు వినండి. మీరు ఇంతవరకు చెప్పారు కదా, విన్నాం కదా. మాకు వినండి. ఇప్పుడు ఆ వినండి. రోజు జీ, వినండి. ఎందుకు అలవాటు చేసుకోండి? ఎందుకు అలవాటు చేసుకోండి? ఎందుకు అలవాటు చేసుకోండి? మీరు చెప్పడం కాదు, వింటం కూడా అలవాటు చేసుకోవాలా? చెప్పడానికి వచ్చాను. వినండి జీ. అలవాటు చేసుకో. చెప్పారు కదా, టీవీలో రోజు వింటున్నాం. అందరు మాట్లాడతారు, ఒక్క నిమిషం ఆగండి. భూమి అంతా ఇక్ష్వాకు వంశీయులని రాముడు అన్నాడని విన్నాం. నిజమేనండి? నిజమా కాదా? ఈ మొత్తం అఖిలాండగోడి బ్రహ్మాండగోడు ఆయన నాయకుడు ఆయన్నే. ఈ మాట అడిగి చెప్పండి. ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు అన్నమాట నిజమా అబద్ధమా? అన్నాడు. ఆ ఇక్ష్వాక వంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు? ఇప్పుడు నాకు అడిగిన చెప్పు. అడగండి. ప్రశ్నకు సమాధానం చెప్పు. నెక్స్ట్ రెండో ప్రశ్న. మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో శౌర్యం తేజో ధృతిర్దాక్షం విద్య చాపే పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మస్వభావం అనే లక్షణం కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు? ఈ పని ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? మీరు చేయాలి. మీరు చేయాలి. ఇక్కడ కూర్చొని ఇక్ష్వాక వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారో నీకు తెలియదు. నీకు చెప్తున్నావు, హైకోర్టు అంటున్నావు, సుప్రీంకోర్టు అంటున్నావు, నీకు తెలియదా? వాళ్ళకున్న ఇమ్యూనిటీ ఆర్టికల్ 124(4) ఎవడైనా ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగారా? 77 ఐపీసీ 197 సిఆర్పీసీ వాళ్ళ రక్షణ అవుతా తెలియదా మీకు? భగవద్గీత 18వ అధ్యాయంలో 17వ శ్లోకం ఉన్న యస్య నాహంకృతో భావ బుద్ధిరేశ్వ నలిపితే హత్వాపి సహిమాన లోకాన్ని హంతి ప్రయోగించే అవకాశం మాకు లేదా? ఏమీ తెలియదండి అయ్యా. పండితులు వ్యాసం వేసుకుని తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకు ఉపదిశించి సంతసిల్లి స్వరలయం బులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమని దుడుకుగలన్న అన్నీ దొరకుడుకు బ్రోచురా. స్వరం తెలియదు. స్వరం తెలుసా? లయ తెలుసా? ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాలు ఉన్నారో తెలియదు. క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. వైశ్య పరంపర 44వ శ్లోకంలో చెప్పిన వైశ్యులు కృషి కోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. అన్య మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని. తెలిసిందల్లా ఒకటే, బలుపు అంతా ఒకటే, బలుపు అహంకారం ఒకటే. ఏం మీ స్వామి ఎప్పుడు దండుపానాలు పట్టుకొచ్చి మీ మాటలు వింటడం ఉన్నావా నువ్వు? ఈ అర్చక పురోహితులు మీ పని ఇది. మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నా, వైశ్య పరంపర వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయింది. భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాల ప్రకారంగా. అయ్యా వీళ్ళు అనుకుంటున్నారు ఏమిటి? ఆయన నా వల్ల ఎక్కలేదు నాన్న, ఆ, నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయినాను, హ్మ్. పనికిరాను అన్నావు కదా, నేను పనికిరాను. చెప్పింది వెంటనే నేర్చుకో. ఇలా చూడు, వింటున్నాను. అవకాశం ఇస్తున్నా, ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. రామరాజ్ ఉన్నంత పక్కన పెట్టు, రామరాజ్య స్థాపన కోసం పనిచేయి. ఆ తర్వాత లేదా ఎవరో కాపాడతారు, ఎవరో చేస్తారు, రిట్ పిటిషన్లు, ఎస్ఎల్పీలు వేస్ట్. క్యూరేటివ్స్ దాకా ఉన్నాయి, వాళ్లే దొంగలు. ఏ న్యాయమూర్తులైతే అన్బడిల్ పవర్స్ తో ఆర్టికల్ 124(4) అని ఇమ్యూనిటీతో 77 ఐపీసీతో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెడుతూ విర్రవీగుతున్నారా? రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చేవాడి అయ్యా మేము కూడా. అయ్యా వింటున్నారా? మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్ష పడుకుంటావు నువ్వు, వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిట్పిషన్లు వేసి వాళ్ళు కొట్టేస్తే ఇంపీచ్మెంట్ చేసే అవకాశం నీకు ఆర్టికల్ 124(4) ఇచ్చిందా? ఇచ్చిందా మీకు? కలిని బంధించడం కోసం వచ్చామని ఆయన మేము వచ్చింది. అయ్యా మీ రావడంత అందం మాకు లేకపోవచ్చు నాయన, కానీ మమ్మల్ని పంపించిన వాడు
హరిగుణ మణిమయేశ్వరములు గలమున శోభిల్లు భక్త కోడులిలలో హరిగుణ శ్రీనిల గోత్ర క్షేత్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గుడు నేను. ఏ మాత్రం జాలి దయ లేని వాడిని. ఎందుకు వచ్చానంటే ఆ ముక్కంటి పిలిచిన పిలుపుకి వచ్చాను నేను. వీళ్ళలో ఒక్కరు కూడా వారి అన్నం కోసం కుటుంబం కోసం రాలే, ధర్మం కోసం ప్రాణం ఇవ్వడం కోసం వచ్చారు. ఆ తల్లి ఇంట్లో చెప్పి వస్తా నేను తిరిగి రాకపోతే మీరు నా కోసం బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి వచ్చారు. ఇక్కడ దొంగలు ఎవరు తెలిసాను ఆయన? దొంగలు ఎవరు? మర్డర్లు మానభంగాలు చేసేవాళ్ళు కాదు. వాళ్ళని శిక్షించాల్సిన న్యాయమూర్తులు పనిచేయటం మానేశారు తండ్రి. వింటున్నారా? ఈ న్యాయమూర్తుల మీద 197 సిఆర్పిసి ప్రయోగించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పని మానేసినాయి. ధర్మాన్ని బోధించి క్షాత్రం కలిగిన వారిని వెలికి తీసి వాళ్ళని గుర్తించి వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేయించాల్సిన అధ్యయనంతో కూడా అధ్యాపనం చేయాల్సిన మీ పని మీరు మానేశారు. అయ్యా అయినప్పటికీ మా ఇక్ష్వాక వంశీల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం. ఇది తప్పితే మేము రాము మహాత్మ వచ్చి చేయాల్సిన పని చేసుకెళ్లిపోతారు. విన్నారు స్వామి? మీ పని మీరు చెయ్యమని మరొకసారి మనవి చేసుకుంటున్నాం. అయ్యా పెద్దలు ఎవరన్నా మాట్లాడేదేముందా స్వామి? మహాత్మా పురుషోత్తములారా, పురుషోత్తములారా, అయ్యా మంచిగా చేసుకోండి. ఓ సైనికుడిని ఇవ్వండి. అర్థమైందయ్యా? సైనికుడిని మాత్రం ఇవ్వండి. ఎందుకు ఇప్పుడు బయట మసీదులో ఏం చేస్తున్నారు? మీకు తెలియదేముంది? మసీదులో ఏం చేస్తున్నారా లేదా? ఆవులను కాపాడితే నన్ను 4 రోజులు జైల్లో పెట్టిరు.